ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్స్ ఫ్యామ్ జామ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా మంచి రెసిపీ చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియోలో అసలు సేవియర్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్గా మీరు చూసి గెస్ట్ చేసి ఉంటారు. ఇట్స్ చికెన్ పికిల్ అనమాట. సో అసలు చాలా ఈజీ. ఈవెన్ బ్యాచిలర్స్ కానివ్వండి ఎవరైనా చేసేసుకోవచ్చు, బిగినర్స్ కానివ్వండి ఎవరైనా చేసేసుకునేటట్టు ఈజీ రెసిపీ. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఫస్ట్ ముందుగా మనం చికెన్ కడిగేసి పెట్టేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఆయిల్ అండ్ పసుపు ఇవి 3 వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని పెట్టుకొని మ్యారినేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ప్యాన్ తీసేసుకొని దాంట్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అదంతా దాంట్లో వేసేసేయండి. సో దట్ ఇప్పుడు ఏంటంటే అదంతా పాన్ ఫ్రై లాగా చేయడం అనమాట. అంటే ఫ్రై కూడా కాదు, దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి కంప్లీట్గా, వాటర్ లేకుండా. సో దట్ ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి కదా నిలువ ఉండాలంటే, సో ఆ టైంలో మనకి చిల్లకుండా ఉంటుంది, ప్లస్ కొంచెం నిలువ ఉంటుంది అనమాట పచ్చడి. సో వాటర్ మొత్తం అయిపోయేలాగా ఇంకిపోయేలాగా ఫ్రై చేయాలి. అక్కడ వాటర్ డ్రైన్ అయిపోయే లోపు మనం ఇక్కడ ఇంకొక ప్యాన్ తీసేసుకోండి. ఎంటీ ప్యాన్లో ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క వేసేసుకోవాలి. ఒక 3 నుంచి 4 యాలకులు వేసేసుకోండి. ఒక 7 to 8 వచ్చేసి లవంగాలు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ అవి కొంచెం వేగినట్టు అయ్యాక ఒక 2 స్పూన్స్ ధనియాలు అండ్ ఒక 2 స్పూన్స్ ఆవాలు. ఇవి కూడా కొంచెం లైట్గా బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత 1 స్పూన్ మెంతులు కూడా వేసేసుకోండి. జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి డ్రై రోస్ట్ లాగా ఇచ్చేసుకున్న తర్వాత వెంటనే మీరు ఇవి దాంట్లో ప్యాన్లో ఉంటే ఇంకా ఎక్కువ రోస్ట్ అయిపోతాయి కదా. సో ఏదైనా వేరే ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టేసుకోండి. సో అండ్ మధ్య మధ్యలో ఈ చికెన్ కూడా కలుపుతూ ఉండాలండి. మళ్ళీ ఇది పాడైపోతుంది. సో కంప్లీట్గా ఇట్లా పొడి అయిపోవాలి. అసలు చుక్క వాటర్ లేకుండా మొత్తం పొడి అయిపోవాలి. అట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాన్, ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే మనం వేయించుకున్నామో ఇంతసేపు దాంట్లోనే మనం ఆయిల్ ఒక 250 to 300 ml, నాకైతే 250 ml సరిపోయింది నేను వాడింది. సో ఇప్పుడు ఒక 2 పోర్షన్స్ లాగా డివైడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను తీసుకుంది 1 kg చికెన్. సో ఒక 1/2 kg ఒకసారి, 1/2 kg ఒకసారి వేయించేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకు, ఎక్కువ ఆయిల్ వేసేసుకొని సో ఈ ఆయిల్ మళ్ళీ మనం వాడుకోవచ్చు. అక్కడ చికెన్ వేగేలోపు మనం ఇక్కడ ఈ మిక్చర్ ఏదైతే మన మసాలా ఉంది కదా ఆ మసాలా అంతా గ్రైండ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. దాని తర్వాత ఇది వేయించుకునేటప్పుడు మాత్రము మరీ గట్టిగా అవ్వద్దు, మరీ మెత్తగా ఉండొద్దు. మరీ మెత్తగా ఉంటే కూడా అంత బాగుండదు. ఓకే, నచ్చిన వాళ్ళు మెత్తగా ఉంటే కొంచెం నిల్వ తక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. సో మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సి వస్తుంది. సో కొంచెం గట్టిగా ఉంటే ఏంటంటే ఎక్కువ రోజులు నిలువుగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాను కదా ఆ కలర్లోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఆ షేడ్లో వచ్చిన వెంటనే తీసేసుకోవచ్చు. అండ్ ఆ షేడ్లోకి వచ్చినా కూడా వేడి మీద ఇంకొంచెం బ్రౌన్ వచ్చేస్తుంది. సో అంతకన్నా ఎక్కువ వస్తే కూడా అంత బాగా అనిపించదు, అంటే మరీ గట్టిగా తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఓకే, క్రిస్పీగా నచ్చే వాళ్ళు మాత్రం అట్లా చేసేసుకోవచ్చు. సో ఇట్లా 2 పోర్షన్స్ లాగా ఒకసారి వేసేసాను కదా, మళ్ళీ ఇది నెక్స్ట్ 1/2 kg అనమాట. సో ఇది కూడా వేయించేసుకున్న తర్వాత ఇదిగో ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాను. సో బయట నుంచి మంచిగా క్రిస్పీ లేయర్ ఉంటుంది, లోపల వచ్చేసి కొంచెం సాఫ్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దాంట్లోనే మిగిలిన ఆయిల్లో జీలకర్ర ఆవాలు పోపు వేసినట్టు జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. దాంట్లో అవి వేసుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టింది అయితే బెస్ట్. ఒకవేళ ఫ్రెష్గా లేకపోతే మాత్రం వద్దు, ఫ్రెష్గా ఉన్నదే వాడుకోండి. ఎందుకంటే ఫ్రెష్గా పట్టింది అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఒక 4 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి మంచిగా. సో అది మంచిగా దూరగా వేగాలి, లైక్ అది పచ్చి వాసన అసలు రాకూడదు. సో అట్లా వేయించుకోవాలన్నమాట. అట్లా వేయించుకున్న తర్వాత మంచిగా వేయించుకున్న తర్వాత అది మీకు ఆ స్మెల్లోనే తెలిసిపోతుంది పచ్చి వాసన అంతా పోయిన తర్వాత. సో వెంటనే ఏం చేయండి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచుకోండి. అంటే సాఫ్ట్గా అవసరం లేదు, మీకు కనిపిస్తుంది కదా. సో అట్లా రఫ్గా స్మాష్ చేసేసుకొని అది కూడా వేసేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి చికెన్ ఏదైతే వేయించిన చికెన్ ఉంది కదా, ఫ్రై చేసిన చికెన్ కూడా దాంట్లో వేసుకొని కలుపుకొని ఇప్పుడు వేసేవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసే. సో స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. సాల్ట్ ఒక 7 to 8 స్పూన్స్ వరకు, 7 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమమ్. సో నేను 7 స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను, ప్లస్ ఒక 10 స్పూన్స్ వరకు కారం వేసాను. సో ఇప్పుడు ఇదేంటంటే మీరు ఇప్పుడే వేసుకున్న తర్వాత వెంటనే చూస్తే మీకు లైట్గా ఉప్పుగా తగలాలి. లైట్గా ఉప్పుగా తగిలింది అని అంటే, ఎందుకంటే తర్వాత
అది పచ్చడి ఊరిన తర్వాత నెక్స్ట్ డేకి మీకు టేస్ట్ కరెక్ట్ సరిపోతుంది ఉప్పు. సో అట్లా అని మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువైంది అన్న ఫీలింగ్ వచ్చింది అని అంటే ఉప్పు సరిపోతుంది అని, వెంటనే కరగదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. నెక్స్ట్ ఉప్పు కారం ఇవి వేసేసుకున్న తర్వాత ముందు మనం మిక్స్చర్ ఉంది కదా, ఏదైతే మనం మసాలా పౌడర్ రెడీ చేసుకున్నామో అది మొత్తం వేసేసేయండి, మొత్తం పడుతుంది. సో అది మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక మిక్స్ ఇచ్చేసుకొని ఇంకా చల్లారాలి కంప్లీట్గా. మొత్తం చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను వేసింది ఏంటంటే ఆయిల్ ఎక్కువ అవుతుందేమో అని కొంచెం తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ ఆయిలే మళ్ళీ నేను యాడ్ చేశాను, లేదు సరిపోతుంది అనేసి ఆయిల్ యాడ్ చేశాను. సో యాక్చువల్గా నాకు కంప్లీట్గా పట్టింది 250 ml, నేను అది ఇంక్లూడ్ చేసి మీకు చెప్పాను. సో నేను ఎక్కువ ఆయిల్ బాగా ఉండాలి అని ప్రిఫర్ చేయను, నాకు మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు అన్నట్టు ఉండాలి. సో దానికి నాకు 250 ml పట్టింది. సో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు 300 ml వరకు కూడా వేసుకోవచ్చు. సో నిమ్మరసం మాత్రం ఒక 2 నిమ్మకాయలంత నిమ్మరసం వేసేసుకోండి. సో అది కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత సో ఒక మిక్సీ చేసుకొని మీరు డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అసలు చికెన్ పికిల్ అంటేనే దానికి ఉండే ఫ్యాన్ బేస్ వేరు కదా. సో చూడండి అసలు ఎంత బాగుందో, అసలు చాలా టేస్టీగా ఉండే కూడా, మేము టేస్ట్ చేసినప్పుడు కూడా చాలా బాగుండే. ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే పెట్టేసుకోవచ్చు, బిగినర్స్ కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి అసలు ఎవరైనా పెట్టేసుకోవచ్చు. సో చాలా ఈజీ రెసిపీ అండ్ ఈజీ ప్రాసెస్. తర్వాత కూడా అండ్ పైన మీకు డ్రై అనిపిస్తూ ఉండొచ్చు, నేను తర్వాత లాస్ట్కి డిష్ అవుట్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. సో కానీ అది డ్రై కాదు, ఆయిల్ అంతా కింద ఊరింది. నేను చెప్పాను కదా 250 ml మోర్ దెన్ ఎనఫ్ అని, నాకు సరిపోయింది. కొంచెం ఆయిల్ కొంతమంది పచ్చళ్ళలో ఎక్కువ ఆయిల్ ఉండాలి అని అనుకుంటారు కదా, వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోయింది. సో పైన అంతా మీకు అట్లా అనిపిస్తుంది కానీ సరిపోను ఉండింది. అండ్ కొంచెం ఎప్పుడైనా పచ్చడి ఇది ముక్కలు పచ్చడి కదా కాబట్టి ఇట్లా వెడల్పు బాక్స్ వైట్ బాక్స్లలో పెట్టుకుంటే ఏంటంటే మంచి కలుపుకొని పెట్టుకునేటప్పుడు బాగుంటుంది, ఈజీగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. సో మేము టేస్ట్ చేసి చూసిన తర్వాత కూడా అన్నీ సరిపోనున్నాయి, అన్నీ బాగున్నాయి. అండ్ మీరు ఒక రోజు చూసిన తర్వాత ఏదైనా ఉప్పు కారం తక్కువైంది ఎక్కువైంది అనిపించినా కూడా నెక్స్ట్ డే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అదేం ప్రాబ్లం లేదు. ఉప్పు కానీ కారం కానివ్వండి ఏదైనా యాడ్ చేసుకున్నాక కూడా ఏంటి ఒక 1 day ఎక్స్ట్రా ఊరనివ్వాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో మీరు దాంట్లో టెన్షన్ పడకండి, కొంచెం తక్కువైనా పర్లేదు కానీ మరీ ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి. సో అంతే, చూడండి అసలు ముక్క కూడా ఎంత బాగుండేనో, అసలు టేస్ట్ వాజ్ సూపర్, చాలా బాగుంది. సో ఎప్పుడు తినాలనిపించిన నాన్ వెజ్ సడన్గా తినేసేయచ్చు. సో ఐ హోప్ యూ లైక్ ది వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెట్టాలి అని అంటే, అండ్ ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్గా ఇంకా చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రాబోతున్నాయి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిహిట్స్ ఫ్యామ్ జామ్. డోంట్ ఫర్గెట్, అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.